ఈయన హిట్లర్ని మించిపోయిండు, నిజాం ప్రపంచంలో ఉన్న నియంత్రణలు అందరినీ మించిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన స్వయంగా హిట్లర్ని మించిపోయిన షాడిస్ట్ ప్లేజర్ అది అని చెప్తుండు. సో మేమేమంటున్నామంటే పోలీసులతోటి మాకెందుకు అన్నకూడదు, మేము ప్రభుత్వం లెటర్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందిస్తలేరు, ధర్నాలు పెట్టినాం, రాస్తరోకులు పెట్టినాం, ముట్టడి పెట్టినాం, స్పందిస్తలేదు. సో మేమందరం వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తామంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మరి వాళ్ళేందో వాళ్ళ కథ ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి మాకు పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి, బరాబర్ మేము ఇప్పుడు వాస్తవానికి మొన్న ఒక ఇంటెలిజెన్స్ ఆయన చెప్తారు, మీరు బయటకు వస్తే డెఫినెట్గా కేసులు మేము మీద పెడతాము, మీరు జాగ్రత్తగా ఉండండి, వస్తే చాలా మంది కలిసి రండి, ముందర ఎవరైతే ఉంటారో ముందర ఉన్న వాళ్ళ మీద మాత్రం డెఫినెట్గా మేము కేసులు పెడతామని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయంట. ఇప్పుడు 100% చేయమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయంట. ఇప్పుడు ఇక మరి కేసులు ఎంతమంది మీద పెడతారు, ఎన్ని కేసులు అని పెడతారు, ఎంతమంది మీద పెడతారు? దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళు బయటకు ఎక్కారో అలా కొంతమంది మీద ఒక 3-4 కేసులు అయినట్టుగా సమాచారం ఉంది. ఏంది మరి కేసులు అయితే పరిస్థితి ఏంది? ఉద్యోగాల కోసం మీరు కొట్లాడుతుంటే ఆ కేసులు చేయడం వల్ల ఉద్యోగాలు పోతే ఏంది పరిస్థితి? ఫ్యూచర్లో కూడా రాకుండా అవుతుంది అన్న. వాస్తవానికి ఎట్లనో మా జీవితాలు లాగమైపోతున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే వయోపరిమితి పెంచినా కూడా మాకు రాదు. 2 సంవత్సరాలు పెంచకపోతే నోటిఫికేషన్ రాకపోతే వయోపరిమితి పెంచినా కూడా మాకు అవకాశాలు ఎట్లనో మా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మాకు ఒకవేళ మా మీద కేసులు వేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసినట్టే మా పక్కన ఉన్న వాళ్ళకన్నా మా వెనకాల ఉన్న వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము తెగించి ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది.